కేసీఆర్ గారు మంచినీళ్ళు ఇచ్చిండు. కేసీఆర్ గారు అప్పు చేస్తే 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ గారు అప్పు చేస్తే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టిండు, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ కట్టిండు. 33 కొత్త జిల్లాలు పెట్టి జిల్లా కేంద్రాలలో కలెక్టర్లను ఎస్పీలను కూర్చోబెట్టిండు కేసీఆర్. ఇట్లా చెప్పమంటే ఇంకో గంట చెప్తా నేను కేసీఆర్ ఏం చేసిండు 9.5 ఏళ్ల లాంటి. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా. మరి మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, సగం టైం అయిపోయింది, 50% టైం అయిపోయింది. మరి మీరు కూడా 4 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మీరు 4 లక్షల కోట్ల అప్పు. కేసీఆర్ 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే నువ్వు 2.5 ఏళ్లలోనే 4 లక్షల కోట్ల అప్పు చేసినావు కదా. ఒక్క పని చూపెట్టు. హైదరాబాద్లో కొత్తగా ఒక ఇటుక పెట్టినవా, ఒక్క ఇల్లు కట్టినవా? కేసీఆర్ గారు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వు 2.5 ఏళ్లలో ఒక్క కొత్త ఇల్లు కట్టినవా? ఒక్క పేదవాడి గృహప్రవేశం చేయించినవా హైదరాబాద్లో? ఒక్కటంటే ఒక్కటి కట్టలేదు. కానీ ఎన్ని ఇండ్లు కొట్టిండు హైడ్రా పేరు మీద. గరీబోళ్ళ బస్తీల మీద పడి, జోపడ పట్టీల మీద పడి, కూలగొట్టి ఎత్తవతల వాడేసి గరీబోళ్లను హింస పెట్టిండు రేవంత్ రెడ్డి. అదే కేసీఆర్ గారి ప్రభుత్వం 9.5 ఏళ్లలో హైదరాబాద్ మహానగరంలో మీరు తెలిసో తెలియకనో ఎక్కడన్నా గవర్నమెంట్ జాగలో ఇల్లు కట్టుకుంటే 2.5 లక్షల మందికి జీవో నంబర్ 58, 59 కింద పట్టాలిచ్చిన నాయకుడు కేసీఆర్. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చేయలే. 420 హామీలు అమలు చేయలే. తులం బంగారం ఇయ్యలే, స్కూటీలు ఇయ్యలే, విద్యా భరోసా కార్డులు ఇయ్యలే. 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ చదివితే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే 1,00,000 రూపాయలు, పిహెచ్డి చేస్తే 5 లక్షలు. 5 పైసలు ఇచ్చినావా ఎవరికన్నా? కేసీఆర్ గారు దళిత బంధు పేరిట ఆనాడు 10 లక్షల రూపాయలు దళిత సోదరులకు ఇచ్చినాడు. నువ్వేం చెప్పినావు? 12 లక్షలు ఇస్తా అని చెప్పినావు. 12 పైసలు ఇచ్చినావు ఎవరికన్నా? నేను అడుగుతా ఉన్నా, ఏ వర్గం మిగిలింది నువ్వు మోసం చేయకుండా? ప్రతి వర్గాన్ని వంచినావు.